విల్ గురించి తెలుసుకుందాం. సో విల్ టు ఇండికేట్ డిటర్మినేషన్. సో ఏదైనా సరే నేను చేస్తాను అని చెప్పేటప్పుడు విల్ అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, సో ఐ మేక్ కాఫీ ఫర్ యూ. నేను నీ కోసం కాఫీ చేస్తాను. వార్నింగ్ అనమాట. సో ఐ కమ్ టుమారో అండ్ సీ యువర్ ఎండ్ అంటారు కదా. సో నేను రేపు వచ్చి నీ సంగతి చెప్తాను. ఇంటెన్షన్. ఓకే, సో ఏదైనా నేను చేస్తాను అని చెప్పేటప్పుడు. ప్రామిస్. ఐ విల్ డెఫినెట్లీ కమ్ టు యూ టుమారో. నేను రేపు ఖచ్చితంగా వస్తాను. ఒక ప్రామిస్ చేసేటప్పుడు కూడా ఐ విల్ డూ దట్ వర్క్, నేను ఆ పని చేస్తానని చెప్పి మాట ఇచ్చేటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క విల్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీని వాడతాం. విత్ ద ఫస్ట్ పర్సన్. ఓకే, సో మనకు పర్సన్స్ తెలుసు కదా. సో ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ అనమాట, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే వి అనమాట. సో అవి వాటిల్ని వాడేటప్పుడు మాత్రమే ఐ వికి ఈ విల్ అనేటువంటి దాన్ని వాడి మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే ఐ విల్ డూ ద వర్క్, వి విల్ కమ్ టుమారో. సో అట్లా నిర్ణయమును, హెచ్చరికను, ఉద్దేశ్యమును లేదా వాగ్దానాన్ని తెలిపేందుకు ఐ వీలతో విల్ను ఉపయోగిస్తారు. ఓకే, సో వీటన్నిటిని చేయడానికి. ఐ విల్ ప్రిపేర్ ఫర్ డిఎస్సి, డిటర్మినేషన్. ఓకే, సో ఐ విల్ ప్రిపేర్ ఫర్ డిఎస్సి, నేను డిఎస్సి కోసం సిద్ధపడతాను. నేను ఒక డిటర్మినేషన్ అంటే నేను ఇది చేస్తాను అని నాకు నేను చెప్పుకుంటున్నాను. ఒక నిర్ణయాన్ని నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఐ విల్ డిఫీట్ యూ, వార్నింగ్. నేను నిన్ను ఓడిస్తాను అని చెప్పి నిన్ను ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను, హెచ్చరిక ఇస్తున్నాను. వీ విల్ మ్యారీ ఎట్ ఎనీ కాస్ట్. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం చెప్తున్నాను, ఎలాంటి సందర్భంలో అయినా సరే మనం పెళ్లి చేసుకుందాం. వీ విల్ రిటర్న్ ఇట్ టుమారో. సో అది ఒక ప్రామిస్ అనమాట, వాగ్దానం. రేపు నేను ఇస్తాను. ఈరోజు ఏదో నీ దగ్గర తీసుకున్నాను, ఈరోజు మేము ఏదో నీ దగ్గర తీసుకున్నాము, రేపు అది మేము ఇచ్చేస్తాము అని చెప్పి మాట ఇచ్చేటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క విల్ అనేటువంటి మోడల్ వర్బ్ని యూజ్ చేసి చెప్తాం. వీ విల్ గివ్ ఇట్ టుమారో లేదా వీ విల్ రిటర్న్ ఇట్ టుమారో.